వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో ప్రధాని పర్యటన ఖరారు. ఈ నెల 15న విశాఖలో మోదీ రోడ్ షో. ఎనిమిది గంటల పాటు సాగిన కూటమి పార్టీల మీటింగ్. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై చర్చ. చంద్రబాబు చెప్పేవన్నీ అసత్యాలే. 3 పార్టీలను ప్రజలు ఆదరించారన్న బొత్స. ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్రలు చేస్తున్నారు. మేం గేటు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న సీఎం రేవంత్. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. కులగణన విషయంలో కాలయాపన చేయొద్దన్న కవిత. దేశంలో అమల్లోకి వచ్చిన సీఏఏ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటై పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని, తమ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని చూస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ ఉండరని హెచ్చరించారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో నిర్వహించిన ప్రజాదీవన సభలో పాల్గొన్న సీఎం రేవంత్ కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చింది పార్టీ కార్యకర్తలనే అన్నారు. ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 సీట్లలో 9 స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజలు బారాసాను 100 మీటర్ల గోతులో పాతిపెట్టారని సీఎం రేవంత్ విమర్శించారు. బీజేపీ ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్న ఇందిరమ్మ రాజ్యం ఉండాలి, ఇన్నేళ్ళు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలే, మా మాట వినలే, ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండరు, మీరు ఇంటికి వచ్చినా కలుస్తున్నారు, సచివాలయంలో కలుస్తున్నారు, పేదల్ని కలుస్తున్నారు, కార్యకర్తల్ని కలుస్తున్నారు, ఆడబిడ్డల్ని కలుస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. 5 ఏళ్ళు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. ఒకవేళ నేను అనుకుంటే గేట్లు తెరిస్తే కేసీఆర్ నువ్వు నీ అల్లుడు నీ ఇంటోళ్ళు తప్ప మొత్తం కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని ఇందిరమ్మ రాజ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడతారు. మీరు మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ 6 గ్యారెంటీల అమలుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది అధికార కాంగ్రెస్. ఇందులో భాగంగానే మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టింది. 5వ గ్యారెంటీ అయిన ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ను భద్రాచలంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులకు సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, నిరుపేదలకు స్థలంతో పాటు ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇవ్వనుంది. ఈ స్కీమ్ తొలి విడతలో భాగంగా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లను నిర్మించేందుకు రెడీ అవుతోంది. భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీతారాములు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. అధికారంలోకి వచ్చాక 3 నెలల్లో 4 పథకాలను అమలు చేసిన రేవంత్ సర్కార్ తాజాగా 5వ పథకమైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. 2014 ఎన్నికల కంటే ముందు డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు, కొడుకు కోడలుంటే యాడుంటారు, పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే ఏడవంటారు అని పేదవాళ్ల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేసిండు. నిజంగానే ఇంతకాలం ఇల్లు లేక, కిరాయింట్లలో ఉండలేక, కిరాయి కట్టలేక, సొంత ఇల్లు ఉన్న గుడిసెలోనో పేద ఇంట్లోనో ఉండే ప్రతి పేదవాళ్ళు
ఆలోచన చేసిండ్రు. అయ్యో కేసీఆర్ సార్ ఏదో చెప్తున్నాడు, నిజంగానే మనకి ఇల్లు ఇస్తే పండుగ పూట కొడుకు కోడలు గాని బిడ్డ అల్లుడితోని సంతోషంగా గడపొచ్చని. ఒక్కసారి కాదు, చెప్పిన కథనే మళ్ళా చెప్పి ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీడీసీ ఎలక్షన్లు కావచ్చు, 2 సార్లు 10 ఏళ్ళు పదే చెప్పిందే చెప్పి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఇక తెలంగాణ ప్రజలు ఆయన మోసానికి ఆయన అబద్ధాల మాటలకు కాలం చెల్లింది అని చెప్పి మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ను బీఆర్ఎస్ను బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారు. బడుగు వర్గాల ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇళ్ళు అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ఈ పథకాన్ని ప్రారంభించినట్లు సీఎం చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయని స్పష్టం చేశారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్లేనన్నారు. ఇందిరమ్మ ఇళ్ల వల్ల పేదలకు న్యాయం జరుగుతుందని, అర్హులైన లబ్ధిదారులకే ఈ ఇళ్లను అందజేస్తామని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ 10 ఏళ్లు మోసం చేశారని, పేదల కలల మీద ఓట్ల వ్యాపారం చేశారని మండిపడ్డారు. సొంత ఇంటి కలను సాకారం చేయటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర మంత్రివర్గం యావత్తు ఈ నిర్ణయం తీసుకొని ఇచ్చిన మాట ప్రకారం, చెప్పిన గ్యారంటీ ప్రకారం ఇళ్లకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అధికారికంగా ఇక్కడ లాంఛనంగా లాంచ్ చేసేటువంటి కార్యక్రమం జరుగుతున్నందుకు నిజంగా చాలా సంతోషిస్తా ఉన్నాం. ఆనాటి గత ప్రభుత్వాల హయాంలో కట్టినటువంటి ఇళ్లకు సంబంధించి కూడా ఆ ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు పొందకుండా దశాబ్ద కాలం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులకు కూడా పత్రాలు అందించే కార్యక్రమం కూడా ఈరోజు పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి సందర్భం. అందుకే మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పేద బలహీన వర్గాలందరికీ కూడా ఈరోజు భద్రాచల రామచంద్ర స్వామి సన్నిధి నుంచి ఒక మంచి శుభ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరికీ ఇళ్లు రాబోతున్నాయనేటువంటి ఆనందాన్ని సంతోషకరంగా ఇక్కడ సభా వేదిక నుంచి వ్యక్తపరుస్తా ఉన్నాం. ఇక సొంతింటి కల సాకారం కోసం 10 ఏళ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు కూడా పట్టాలు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజల బాధలు చూసే 6 గ్యారంటీలు ప్రకటించామన్న భట్టి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో పేదవాడికి సొంతిల్లు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ బిడ్డల గుండె చప్పుడు ఏదైతే, వారి చిరకాల స్వప్నం ఒక ఇల్లు కట్టుకోవాలి అని సాధించుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి గాని, ఆనాడు కేబినెట్ లో ఉన్న మంత్రులు గాని వాగ్దానాలు చేయటమే తప్ప ఆచరణలో పెట్టింది ఎంత అనేది ఒక్కసారి మీకు ఇల్లు ఇస్తానని చెప్పిన ఇళ్లలో ప్రతి నియోజకవర్గంలో ఎన్ని ఇళ్లు ఇచ్చారో ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 5వ గ్యారంటీని మీకు మాటలతో కాకుండా చేతలతో ఇస్తున్న ప్రభుత్వం మీరు మనస్ఫూర్తిగా దీవించిన మీ ఇందిరమ్మ ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 11 లక్షల ఇళ్లు ఇందిరమ్మ ఇళ్లు కట్టిన ఘనత ఆనాటి ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వానిది. ఇకపోతే ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా కేసీఆర్ మార్చారని అన్నారు మంత్రి పొంగులేటి. డబుల్ బెడ్రూమ్ పేరుతో పేదలను కేసీఆర్ మోసం చేశారని ఆయన మండిపడ్డారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదల సంక్షేమమని అన్నారు. కేసీఆర్ 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పు చేశారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. మొత్తానికి త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని అధికార కాంగ్రెస్ భావిస్తోంది. రైతు రుణమాఫీ, మహిళలకు ఆర్థిక సహాయం వంటి హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మరి కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఎన్నికల్లో ఎంతమేర ప్రభావం చూపుతాయనేది వేచి చూడాలి. తెలంగాణలో అధికార ప్రతిపక్షాల నడుమ జల వివాదానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి బలమైన కారణంగా మారింది. మరోవైపు పోలింగ్కి ఒక్కరోజు ముందే నాగార్జునసాగర్ డ్యాంను ఆంధ్ర పోలీసులు ఆక్రమించుకుని పహారా ఏర్పాటు చేశారు. అది వివాదమైంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జల వివాదం కీ రోల్ పోషించే అవకాశం పక్కాగా కనిపిస్తుంది. ఇంతకీ తెలంగాణ ప్రజలు మేడిగడ్డ విషయంలో ఎవరి వైపు నిలుస్తారు? ప్రాజెక్టుల వివాదాన్ని పార్లమెంట్లో ఏ పార్టీ క్యాష్ చేసుకుంటుంది?
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి వాటర్ వార్ కొనసాగుతోంది. కాళేశ్వరం అవినీతిమయంగా మారిందని కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తూ మేడిగడ్డను సందర్శించేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వెళ్లారు. అయితే కాంగ్రెస్ అధికారంలోనికి వచ్చాక అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం, స్వయంగా ప్రభుత్వమే ప్రజాప్రతినిధులను మేడిగడ్డ తీసుకువెళ్లడం చూశాం. మరోవైపు కేసీఆర్ నల్గొండ సభ పెట్టి కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పాలని కాంగ్రెస్ చూస్తుందని, తెలంగాణ హక్కులను కాలరాస్తుందని విమర్శలు గుప్పించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ పర్యటనకు వెళ్లి సందర్శించడంతో పాటు రైతులకు సాగునీటి ఇబ్బందులు పడకుండా వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు మీద కేంద్రం కమిటీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరడం, ఇంతలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం చకచక కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని కోరినా అందులో కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పగా, మరోవైపు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సచివాలయంలో మాట్లాడుతూ ఆ సమాచారం నీటిపారుదల శాఖ అధికారుల వద్ద కూడా లేదని తేల్చి చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల రాష్ట్రంలో నేసా నియమించిన కమిటీ బృందం చైర్మన్గా సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్తో పాటు మరో 4 సభ్యులు 4 రోజుల పాటు పర్యటించారు. మొదటి రోజు నీటిపారుదల శాఖ అధికారులు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కమిటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అన్ని రకాలుగా సహకరిస్తామని, వీలైనంత త్వరగా తాత్కాలిక నివేదిక అందించాలని కోరారు. 2 రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సందర్శించిన అనంతరం అధికారులతో భేటీ అయ్యారు. అధికారులు భేటీకి 19 రకాల సమాచారం అందించాలని, అందులో ప్రాజెక్టు నిర్మాణానికి ముందు జియోగ్రాఫికల్ సర్వే మొదలుకుని ఇతర కీలక సమాచారం కోరారు. జలసౌదాలో నిర్వహించిన ఈ సమావేశానికి కాళేశ్వరం ప్రాజెక్టు పునాది రాయి నుంచి రిబ్బన్ కటింగ్ వరకు పనిచేసిన ఇంజనీర్లు, ఈఎన్సీలు, రిటైర్డ్, బదిలీ అయిన ప్రస్తుతం ఉన్న ఇంజనీర్లు సమావేశానికి హాజరు కావాలని కోరినా మొన్నటి వరకు ఈఎన్సీగా పనిచేస్తున్న మురళీధర్, వెంకటేశ్వర్లు ఇద్దరు పలు కారణాలతో సమావేశానికి దూరంగా ఉన్నారు. ఎన్డీఎస్ఏ కమిటీ సభ్యులు మరోసారి అధికారులతో త్వరలో భేటీ కానున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా కాళేశ్వరం విషయంలో కేసీఆర్ అన్నీ తానే నిర్మాణం చేపట్టడంతో ఈ పరిస్థితి వచ్చిందని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం, కాగ్ వాస్తవాలు పేరిట వివిధ పార్టీలు, ప్రజా సంఘాలతో తెలంగాణ జనసమితి బహిరంగ చర్చ ఏర్పాటు చేసింది. చర్చలో పాల్గొన్న కోదండరాం బీఆర్ఎస్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. మేడిగడ్డలో కుంగింది ఈ 3 పిల్లర్లు కాదని, తెలంగాణలోని 3 వ్యవస్థలు కుప్పకూలేయని విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు శనిస్వరంగా మారిందని, బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఏ కమిటీ నివేదిక అందించిన కాళేశ్వరం మరమ్మతులు, నిర్వహణ తెలంగాణకు తలకుమించిన భారమవుతుందని, కాళేశ్వరం కోసం తెచ్చిన అప్పులు రీషెడ్యూల్ చేసి వడ్డీ లేకుండా సింగిల్ టైం సెటిల్మెంట్లుగా మార్చితే రాష్ట్ర ప్రభుత్వం మీద వడ్డీల భారం తగ్గుతుందని, మరోవైపు ఎల్లంపల్లి బ్యారేజ్ని పటిష్టం చేసి తుమ్మిడిహెట్టి నుంచి గతంలో మైలవరం వరకు నిర్మించిన 73 కిలోమీటర్ల కాలువలను పొడిగిస్తూ ఎల్లంపల్లికి తీసుకురావడం సాధ్యమవుతుందని, అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నీటి వివాదాన్నే ప్రధానాంశంగా చేసుకునేందుకు 3 ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ రైతుల సెంటిమెంట్ను ఉపయోగించుకుంటే, కాంగ్రెస్ కాళేశ్వరం బీఆర్ఎస్ ప్రభుత్వం సర్కారు అవినీతి వల్లే కూలిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలకు కాళేశ్వరం అంశం విచారణ అప్పగించాలని డిమాండ్ చేస్తుంది. బీఆర్ఎస్ను కాపాడేందుకు కాంగ్రెస్ పరోక్షంగా కృషి చేస్తుందని విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ పీక్స్కి చేరే అవకాశం ఉంది. మరి పార్లమెంటు ఎన్నికల్లో కాళేశ్వరం ప్రచారం ఏ పార్టీకి ఉపయోగపడుతుందో, ఏ పార్టీల నుంచి ఎంతమంది నేతలను ఎవరు లోక్సభకు పంపుతారో చూడాలి. ఏపీ సీఎం జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
పులివెందులలో డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిని మెడికల్ కాలేజీని ప్రారంభించారు. ఆసుపత్రి ప్రాంగణంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ వైఎస్ఆర్ వైద్య కళాశాలను 51 ఎకరాల్లో దాదాపు 500 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి బోధన ప్రారంభం కానుంది. వైఎస్ఆర్ ఆసుపత్రి వైద్య కళాశాల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సీఎం జగన్కు వివరించారు. అనంతరం సీఎం జగన్ పులివెందులలో అరటికాయల సమీకృత ప్యాకింగ్ హౌస్ను ప్రారంభించారు. ఈ ప్యాకింగ్ హౌస్ను 20 కోట్ల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. పులివెందుల పర్యటనలో భాగంగా డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియట్ సముదాయాన్ని, వైఎస్ఆర్ స్మారక పార్కును కూడా ప్రారంభించారు. ఈ పార్క్ నిర్మాణానికి 39.13 కోట్ల ఖర్చు చేశారు. ఇక బిర్లా గ్రూప్కు చెందిన ఆదిత్య బిర్లా గార్మెంట్స్ ఫ్యాక్టరీలో ఫేజ్ 1 యూనిట్కు ప్రారంభోత్సవం చేశారు. తాడిపత్రిలో టీడీపీ కార్యకర్తలపై 1000 దొంగ కేసులు పెట్టారని నారా లోకేష్ అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై 102 అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. తాడిపత్రిలో నిర్వహించిన శంకరావం సభలో లోకేష్ వైసీపీ సర్కార్ మీద నిప్పులు చెరిగారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారని అన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై న్యాయ విచారణ జరిపిస్తామన్నారు. తప్పు చేసినా ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు. టిడ్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. తాడిపత్రిలో అదనంగా 4500 ఇల్లు కట్టించి లబ్ధిదారులకు ఇస్తామని తెలిపారు. తెల్ల కాలర్ నేరస్తుడిగా చరిత్రలో జగన్ మిగిలిపోతాం ఖాయం. ఇంకొక డైలాగ్ కొట్టాడు, మాట ఇస్తే తగ్గేదే లేదంట. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. చేశాడా సంపూర్ణ మద్యపాన నిషేధం? వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. వారాలు వస్తున్నాయి పోతున్నాయి, సిపిఎస్ రద్దయిందా? 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. పెన్షన్ ఇచ్చాడా? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాడా అని తాడిపత్రి ప్రజల్ని. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. పొత్తులు పెట్టుకున్న పార్టీలు గతంలో చాలా తిట్టుకున్నాయని తెలిపారు. బీజేపీ టీడీపీ నేతలు ఎలా తిట్టారో ప్రజలంతా చూశారని అన్నారు. బీజేపీ నేతలు చంద్రబాబును కట్టపతో పోల్చారని, ఇప్పుడు మళ్లీ అవే పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయని విమర్శించారు. పొత్తుల కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పొత్తుల కోసం అందరి గుమ్మం ఎక్కుతున్నారని చెప్పారు. నన్ను కొట్టాలని కోరుతున్నాం. చూసాం మనం, ఒక వారం రోజులు ఒక ఎపిసోడ్ జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో. పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేసుకుంటూ, ఇవి మీరు ఏం చెప్తారో చెప్పండి, మేము దేనికైనా మా తలుపులను తెరిచి ఉన్నాయని చెప్పుకుని మరి మాట్లాడుకుంటూ, ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ సెలబ్రిటీ పార్టీ కానీ మరి ఏ విధంగా భారతీయ జనతా పార్టీతో తాతాలాడిందో అందరూ ఈ రాష్ట్ర ప్రధానికి అందరూ కూడా చూసే ఉంటారు, తెలుసుకుని ఉంటారు. ఒత్తిడి చేసుకోవడం, ఓ పార్టీని కలిగి ఉండడం ప్రజాస్వామ్యంలో సహజం. కానీ ఈ రకంగా ఎంపర్లాడుకుని కొత్త వాళ్ళైతే అలాగే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో నేను ఈ కార్యక్రమం చేశానని చెప్పుకోవడానికి లేక ఆ గుమ్మం ఈ గుమ్మం తిరుక్కుంటూ ఇవాళ అవి చూస్తుంటే రాష్ట్ర ప్రధానికానికి జగత్స్ఫురంగా ఉంది. అసహించుకుంటారు ఏంటిది అని. కేంద్రం నుంచి కరువు సాయం పొందడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని టీడీపీ నేత కనకమెడల రవీంద్ర కుమార్ అన్నారు. రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని 3వ స్థానంలో నిలిపారని మండిపడ్డారు. రైతులు అప్పుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ విధానాలతో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారని కనకమెడల చెప్పారు. ప్రధానంగా ఈ 5 సంవత్సరాల్లో నీటి సౌకర్యము, నీటి వనరులు, రైతులకు నీరు అందించటం, ప్రజలకు తాగునీరు అందించటం అనేటువంటి విషయంలో పూర్తిగా వైఫల్యము చెంది, నీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యము చేసి, పోలవరాన్ని పక్కన పెట్టి, తిరోగమన దశలో జరుగుతున్న పనిని కూడా ఆపివేసి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాని ఫలితమే ఈ రోజున రైతులకు సాగునీరు లేకుండా పోయింది. ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద కక్షపూరిత వైఖరితో పట్టసీమను. కరీంనగర్ అంటే కేసీఆర్కు సెంటిమెంట్ జిల్లా అని,
ఇక్కడి నుంచి ఆయన మరోసారి లోక్సభ ఎన్నికల శంఖారావం పూరిస్తారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతమవుతుందని అన్నారాయన. ఎస్ఆర్ఆర్ కాలేజీలో 12న జరిగే భారీ బహిరంగ సభను సక్సెస్ చేయాలని గంగుల పిలుపునిచ్చారు. కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్తో కలిసి ఆయన పరిశీలించారు. తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపు కరీంనగర్ నగరానికి ఎన్నికల సమావేశం సందర్భంగా పార్లమెంటరీ ఎన్నికల సమావేశం సందర్భంగా కరీంనగర్ కథనబేరి అనే ఒక కార్యక్రమంతో ప్రజల తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావానికి ప్రారంభించడానికి రేపు కరీంనగర్ నగరానికి రావడం జరుగుతుంది. కాబట్టి రైతులు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు అందరూ కూడా రేపు 4 గంటల వరకు ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రాంగణంలో వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరటం కోసము, పిలుపునివ్వడం కోసము ఈ రోజు మీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఒక పవిత్ర లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీ అనేది స్థాపన జరిగి 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపన జరిగిన తర్వాత ప్రప్రథంగా ఒక సింహగర్జన పేరుతోటి సమావేశం ఏర్పాటు చేసింది కరీంనగర్ నగరం ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్. దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ స్థాపన, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ జోరు పెంచింది. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. కంటోన్మెంట్లోని ఇంపీరియల్ గార్డెన్స్ నుంచి బొల్లారం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీని ఈటెల రాజేందర్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రపంచానికి చాటి చెప్పిన బిడ్డ మోడీకే మా ఓటు అంటున్నది. ఇవాళ కార్యకర్తల నాయకులు అన్నా మన అధికార పార్టీ మాకు అదనంగా పనిచేసుకోవాలి, మమ్మల్ని జెండా ఎక్కియకు, లోపల అంతా నీకే చేస్తామని చెప్తున్నది. పార్టీకే మీ ఓటు అన్నప్పుడు మీరంతా కూడా కార్యకర్తలుగా, భారతీయ జనతా పార్టీ నాయకుల కార్యకర్తలుగా మీరు పులకించిపోతున్న సందర్భం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇవాళ మా మల్లికార్జున, నరసింహన్న, సత్యరెడ్డి అన్న, మిగతా నాయకులు అందరూ పేరు చెప్పలేను. అందరి నాయకుల సమక్షంలో ప్రతి గల్లీలో మీరు అలసిపోకుండా ప్రతి గల్లీలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమరశంగా పూరించడంలో భాగంగా కంటోన్మెంట్ లో ఉన్నటువంటి ప్రజానికానికి భారత మాతకి జయ నినాదాలతో, మోడీ నాయకత్వం వర్ధిల్ల నినాదాలతో గల్లీ గల్లీ తిరగాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, భారత్ మాతాకి ఈ దేశ కీర్తిని ప్రపంచానికి. దేశంలో ప్రమాదకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. 300ల మెజారిటీ బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారని ఆయన అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసినా, టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేసినా అందరూ మోడీకే మద్దతిస్తారని విమర్శించారు. మాట వినని వారిపై కేసులు బనాయించి జైలులో పెడతామని బీజేపీ నాయకులు బెదిరిస్తున్నారని చెప్పారు. దేశంలో బ్లాక్మెయిల్ రాజకీయం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ పార్లమెంట్ సభ్యుడు అనంత హెగ్డే గారు ఆయన చాలా క్లియర్గా చెప్పాడు, మాకు రాజ్యసభలో, లోక్సభలో 2/3 మెజారిటీ వస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తాం, అమెండ్మెంట్స్గా మొత్తం మార్చేస్తామని చెప్తాను. మాకున్న సమాచారం ఏమంటే అసలు ఈ రాజ్యాంగాన్ని పక్కన పెడతారని మేము అనుకుంటాం. కాబట్టి ఏమంటే ఈసారి మళ్ళీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తాయి, అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో వాళ్ళకి 2/3 మెజారిటీ వస్తే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టే ప్రమాదం ఉంది. ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తూ ఉన్నారు, స్వేచ్ఛగా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, ఎవరైతే వారి వైపు ఉన్నారో వాళ్ళపైన కేసులు బనాయిస్తూ ఉన్నారు, జైళ్లలో పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు కూడా బెదిరించి లొంగ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జగన్మోహన్ రెడ్డి పెట్టాడా? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పెట్టగలడా? చిన్న పిల్లోని అడిగినా చెప్తాడు. నరేంద్ర మోడీ, అమిత్ షా, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా కుమ్మక్కై పథకం ప్రకారం అసలు ఎలాంటి ఆధారాలు లేకపోయినా చంద్రబాబు నాయుడు తీసుకుని పోయి జైల్లో పెట్టారు. మరి ఈరోజు బెదిరించి ఇప్పుడు సరెండర్ అయ్యాడు కాబట్టి ఆయన్ని మేము మంచిగా చూసుకుంటామంట. పేదలకు, పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధంలో సీఎం జగన్ అర్జునుడిలా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్.
విశ్వసనీయతకు నిలువుటద్దం జగన్ అయితే దగాకు వెనుపోటు కుట్రలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేయడం, వారికి పంగనామాలు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని సెటారికల్ కామెంట్స్ చేశారు. నూటికి ఒక విశ్వసనీయతకి నిలువుటద్దం జగన్మోహన్ రెడ్డి గారు అయితే దగాకి, వంచనకి, వెన్నుపోటు రాజకీయాలకి, దోపిడీకి ఎవరంటే బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు. మోసం చేయడం, దగా చేయడం వెన్నతో పెట్టిన విద్య చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఎన్నికలు రాబోతున్నాయి ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా 99% అమలు చేయడం జరిగింది. మాటిస్తే చేస్తాడు అంతే, చెప్పాడంటే చేస్తాడు అనే ఒక బలమైన నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే కనుక ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఇదే సందర్భంలో ఎంతమంది ఎన్ని పార్టీలు కలుస్తున్నాయంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. ఒంటరిగా మనం వెళ్తే కనుక గతంలో వచ్చిన 23 సీట్లు కూడా రావు మనకి. 175కి 175 వై నాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది. అది నిజంగా వాస్తవం జరుగుతుంది. కాబట్టి కనీసం గతంలో వచ్చిన 23 సీట్లన్నా దక్కించుకుందామని చెప్పి ఎన్ని పార్టీలు అంటే రాష్ట్రంలో ఉన్న జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతోటి కూడా పొత్తుతో జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేయడానికి రావడమే కాకుండా అనధికార పొత్తులు కాంగ్రెస్ తో, అలాగే సిపిఐతో, సిపిఎంతో అనధికార పొత్తులు పెట్టుకుని రాష్ట్రంలో ఒక సిద్ధాంతాలకి, విలువలకి తిలోదకాలు ఇచ్చి ప్రజల తరపున నిలబడ్డ ఒక మనిషిని ఏ రకంగా పడగొట్టాలి, ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా దించాలి అనే ఆలోచనతోటి, కుట్రలతోటి జరుగుతున్న రాజకీయాలని వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి మద్దతు ఇచ్చి ప్రజా ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాల్సిందిగా కోరుతూ ఒక విశ్వసనీయతకి నిలువుటద్దం జగన్మోహన్. పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించారు. ఆకివీడు మండలం కుప్పనపూడిలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మేనిఫెస్టోలోని పథకాలను గడప గడపకు వెళ్లి వివరించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడితే సూపర్ 6 పథకాలతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు కూడా అమలులోకి వస్తాయని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉండి శాసనసభ్యులు మంత్రి రామరాజు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ నాగరాజ్తో పాటు ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆకివీడు మండలంలో మన యొక్క కుప్పనపూడి గ్రామానికి ముఖ్యంగా ఈ గ్రామంలో ఎంతో ఇబ్బందికరమైన వాతావరణం, త్రాగునీటి సమస్య అత్యధికంగా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది, రోడ్ల వ్యవస్థ అధ్వానంగా ఉంది. అవే కాదు, గ్రామంలో ఉన్నటువంటి ఆక్వా రంగం కూడా దిగాలు పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఆల్రెడీ. ఎందుకంటే సబ్సిడీ మీద పవర్ ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం ద్వారా ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి తీసుకురావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా త్రాగునీటి సమస్యకే ఆ రోజు 2018లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి ఈ గ్రామానికి 1,50,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజుకి అందులో 50% రాష్ట్ర ప్రభుత్వం కట్టాలా. ఆ 50% కట్టక ఈ రోజు వరకు 20 లక్షలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. ఉండి నియోజకవర్గంలో మన యొక్క ఆకివీడు మండలంలో మన యొక్క కుప్పనపూడి గ్రామానికి ముఖ్యంగా ఈ గ్రామంలో ఎంతో ఇబ్బందికరమైన వాతావరణం, త్రాగునీటి సమస్య అత్యధికంగా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది, రోడ్ల వ్యవస్థ అధ్వానంగా ఉంది. అవే కాదు, గ్రామంలో ఉన్నటువంటి ఆక్వా రంగం కూడా దిగాలు పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఆల్రెడీ. ఎందుకంటే సబ్సిడీ మీద పవర్ ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం ద్వారా ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి తీసుకురావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా త్రాగునీటి సమస్యకే ఆ రోజు 2018లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర డిఆర్డీఓ మరో ఘనత సాధించింది. మిషన్ దివ్యాస్త్ర పేరుతో బహుళ లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యంతో రూపొందించిన అగ్ని-5 క్షిపణిని మొదటిసారి విజయవంతంగా పరీక్షించింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. డిఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అధునాతన క్షిపణిని మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ సాంకేతికతతో అభివృద్ధి చేశారు. దీని ద్వారా ఒకే క్షిపణి సాయంతో అనేక వార్ హెడ్లను వేర్వేరు లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న ఖండంతర బాలిస్టిక్ క్షిపణి అగ్ని-5కి 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉంటుంది. పొరుగు దేశం చైనా వద్ద డాంగ్ఫెంగ్ 41 వంటి క్షిపణులు ఉన్నాయి. వీటి పరిధి 12,000 నుంచి 15,000 కిలోమీటర్లు ఉంటుంది. ఈ నేపథ్యంలో చైనాను దృష్టిలో పెట్టుకుని అగ్ని-5ను భారత్ తయారు చేసింది.
ఇవి ఈ వీడియో విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.